Welcome to Uma Tech Channel. హాయ్ గాయ్స్, నా పేరు ఉమాపతి. మీరు చూస్తున్నారు ఉమా టెక్ ఛానల్. మేబీ నేను ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఒకసారి నేను కంటెంట్ మారుద్దాం అనుకుంటాను. ఫ్రెండ్స్, మీకు సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తారని చాలా ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు మన ఈ ఛానల్లో కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది గాయస్. ఎలక్ట్రికల్ సంబంధించి ప్రతిదీ కూడాను డిస్కస్ చేద్దాం. నాకు ఏదైనా తెలియకపోతే మీరు కామెంట్ చేయండి, నేను ఆ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసిన కంటెంట్ అంటే ఈసారి నేను మీతో షేర్ చేసుకుందామని ఫుల్గా ఫిక్స్ అయిపోయా. ఏం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. లెట్స్ స్టార్ట్గా మన కంటెంట్ ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ సంబంధించి స్టార్ట్ చేద్దాం అనుకుంటాను గైస్. అసలు ఎలక్ట్రికల్ లోటు కరెంట్ అంటే ఏంటి? చాలా పెద్ద క్వశ్చన్ కాదు, చిన్న క్వశ్చన్ అని ప్రతి వాడు చెప్తాడు. ఎలక్ట్రికల్ ఒక కండక్టర్ ద్వారా ఫ్లో అనే ఎలక్ట్రికల్ కరెంట్ అంటారు. దాని వోల్టేజ్ అంటే ఏమిటి? ఆ కరెంట్ అని మూవ్ చేయడానికి సమ్ ఫోర్స్ కావాలి కదా. ఇప్పుడు నార్మల్గా మనం నడుచుకుంటూ వెళ్ళడానికి ఎవరు ఫోర్స్ చేయకుండా మనం నడుస్తున్నామంటే మనకి ఎనర్జీ ఉంది కాబట్టి నడుచుకుంటాను వెళ్తాను కదా. పోనీ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది? ఎనర్జీ తెచ్చుకొని నడుస్తాం కదా. ఆ ఎనర్జీని ఈఎంఎఫ్ అంటారు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. ఆ మోటివ్ ఫోర్స్ అనేది కరెంట్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ చేయడానికి మనం యూజ్ చేసాం అనుకోండి ఆ ఫోర్స్ని, దాన్ని వోల్టేజ్ అంటారు. వోల్టేజ్ అంటే ఏం లేదు గాయస్, మూవ్ చేయడానికి ఎలక్ట్రాన్స్ ని మూవ్ చేయడానికి సమ్ ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ ని వోల్టేజ్ అంటారు. ఒక కండక్టర్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని కరెంట్ అంటారు. ఆ కరెంటు అండ్ వోల్టేజ్ రెండు కలిపితేనే మనకి ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటాం. దట్స్ యువర్ గాయ్స్, అంతే, ఇంకేం లేదు. ఇంకా కావాలంటే కొత్త కొత్త వీడియోతో మళ్ళీ నీకు వస్తా. అంతతో సెలవు. ఈ ఒక్కసారికి క్షమించండి, నాకు కొంచెం నెర్వస్ గా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ మంచిగానే మీకు ప్రజెంట్ చేస్తానని ఆశిస్తాను. థ్యాంక్ యూ గాయస్. ఇంతటితో చాలు. ఇంకా మీ యొక్క సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాం.